ద టాక్ విత్ అరవింద్ కొల్లి కార్యక్రమానికి స్వాగతం. ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి బాధితులు, ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి పాత్రదారులు, దీని చుట్టే తెలంగాణ రాజకీయం కొన్ని రోజుల చుట్టూ తిరుగుతుంటే ఫోన్ ట్యాపింగ్తో సాంబశివరావు ప్రస్తావన, ఫోన్ ట్యాపింగ్తో సాంబశివరావుకి సంబంధించినటువంటి పాత్ర, వీటన్నిటి గురించి ఇంతకాలం రాజ్ న్యూస్ మాట్లాడుతుంటే కొన్ని వర్గాలు అర్థం కాలేదు. దీని వెనక ఉన్నటువంటి మూలాలని, దీని వెనక ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తరచి చూసి మేము ఇస్తున్నటువంటి రిపోర్ట్ని అర్థం చేసుకోవటంలో మిస్ అయినటువంటి చాలామంది ఎందుకు ఈ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు, పాత్ర లేని సాంబశివరావుని ఎందుకు తీస్తున్నారు అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ ఖచ్చితంగా ఈ అంశంలో సాంబశివరావు పాత్రకి సంబంధించినటువంటిది. అది ఒక పోలీసు ఉన్నతాధికారి, ఆప్తమిత్రుడు, సాంబశివరావుకి ఆప్తమిత్రుడైనటువంటి వ్యక్తి, అదే సందర్భంలో డర్టీ గ్యాంగ్లో భాగస్వామి అయినటువంటి వీరిద్దరి మధ్య జరిగినటువంటి అంశాలకి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అది పోలీసుల ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో దానికి సంబంధించినటువంటి ప్రస్తావన చేస్తే 2 కోట్లకి సంబంధించినటువంటి వివాదం అంతా చుట్టూ తిరుగుతుంటే, మరోపక్క తన పైన వచ్చిన ఆరోపణలని, తన పైన వచ్చినటువంటి ప్రధాన ఆరోపణలు కూడా కాదు, వాంగ్మూలం ఆధారంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని అంటే ఆయన పాత్రకి సంబంధించినటువంటి సాక్ష్యాలు దొరికితే దాన్ని బుల్డోజ్ చేస్తూ సాంబశివరావు అసలు ఎప్పుడో చనిపోయినటువంటి నయీం నుంచి మొదలుపెట్టి రకరకాల పేర్లు ప్రస్తావన చేస్తూ తన విషయాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ఒక పక్కన ఆయన గురించి స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన ఆప్తమిత్రుడే అయితే, అది కూడా ఒక పోలీస్ అధికారి అయితే, ఈ మొత్తం డర్టీ గ్యాంగ్లో భాగస్వాములుగా ఉన్నటువంటి వివిధ వ్యక్తులకి సంబంధించినటువంటి, అంటే తిరుపతన్న స్టేట్మెంట్ కానీ, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ కానీ, అదే సందర్భంలో భుజంగరావు స్టేట్మెంట్ కానీ, ఇవన్నిట్లోనూ కొంతమంది వ్యక్తులను, కొన్ని రకాల సంస్థలను దోషులుగా నిలబడుతుంటే, దాంట్లో భాగమైనటువంటి సాంబశివరావు ఈరోజు నయీం నుంచి మొదలుపెట్టి రకరకాల ప్రస్తావన చేసి తన యొక్క తప్పుని కప్పుపుచ్చుకోవటానికి, బుల్డోజ్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వైఖరిని చూస్తున్నాం. ఇది ఇట్లా ఉంటే మొత్తం ఈ గురువింద ప్రవర్తనకి, ఈ శుద్ధపూస కబుర్లకి మూలంగా ఉన్నటువంటి, దానికి సాక్ష్యంగా ఉన్నటువంటి అంశం దాన్ని కౌంటర్ చేస్తుంటే, దాన్ని అంగీకరించకుండా మరొక పక్క వ్యక్తుల అంటే రాజ్ న్యూస్ యొక్క సిబ్బంది, అంటే ముఖ్యంగా కీలకమైనటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి రాజ్ న్యూస్ టీంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తిత్వ హననానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి. అసలు ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే, ఒక్క భుజంగరావు స్టేట్మెంట్లోనే, భుజంగరావు ఇచ్చినటువంటి వాంగ్మూలంలోనే సాంబశివరావుకి సంబంధించిన పాత్ర ఇంత క్లియర్గా ఉంటే, ఈ డర్టీ గ్యాంగ్కి కీలకంగా ఉన్నటువంటి, డర్టీ గ్యాంగ్ అధినేతగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు స్టేట్మెంట్ వస్తే ఎన్ని పేర్లు బయటకు వస్తాయి అనేటటువంటి అంశం మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశంగా ఉంది. ఇక సాంబశివరావుకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు, సాంబశివరావుకి సంబంధించిన వివిధ వ్యవహారాల్ని తరచి చూస్తుంటే నిజంగా కళ్ళు తిరిగేలాగా ఉంది. నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. సాంబశివరావు సంబంధించినటువంటి ఆరోపణలు, సాంబశివరావుకి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటినీ ఒక్కసారి కనుక చూసి దాన్ని చూస్తే సాంబశివరావు యొక్క మనస్తత్వం కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి ఉన్నారు. కోటిరెడ్డి, ఇప్పుడు సాంబశివరావుకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మనం కొన్ని రోజులుగా బయటికి తీసుకొస్తున్నటువంటి క్రమంలో, అంటే ఆయన పాత్రని, ఆయన ఏ విషయంలో పాత్రధారిగా ఉన్నాడు, ఏ విషయంలో సూత్రధారిగా ఉన్నాడు అనేటటువంటి అంశాలని బయటికి పెడుతున్నటువంటి సమయంలో మనం ఎదుర్కొన్నటువంటి ప్రధాన ప్రశ్నలు అయితే క్లియర్. ఎందుకు ఈ సాంబశివరావుని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారంటూ నన్ను కూడా చాలామంది జర్నలిస్టు మిత్రులు కూడా అడిగినటువంటి సందర్భం. కాస్త ఆగండి, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా అన్నీ బయటకు వస్తాయని చెప్పి ఈరోజు నిన్న ఏదైతే బ్లాస్ట్ అయిందో ఆ బ్లాస్ట్తో పూర్తి స్థాయి క్లారిటీ వచ్చినట్టే భావించాలా? ఇప్పుడు అరవింద్,
గత కొద్ది రోజులుగా రాజ్ న్యూస్కి సంబంధించినంత వరకు కూడా జరుగుతున్నటువంటి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలు, బెదిరింపులు, వ్యాపారవేత్తలను, రాజకీయ నాయకులని వీళ్ళందరినీ చేసినటువంటి బెదిరింపులకు సంబంధించినటువంటి విషయాలు రాజ్ న్యూస్ ప్రసారం చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ప్రధానంగా ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను కూడా మనం చాలా క్లియర్గానే చెప్తూ వచ్చాం. ఇందులో ప్రధాన పాత్ర వహించినటువంటి వ్యక్తి సాంబశివరావు అనే విషయం చాలా కాలంగా మనం చెప్తూ వస్తాం. వసూళ్లకి సూత్రధారిగా ఉన్నటువంటి సాంబశివరావు అనే పదమే మనం మొదటి నుంచి వాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అవును, తొలి నుంచి సాంబశివరావు పాత్రని చాలా చాలా క్లియర్గా చెప్తున్నాం. సాంబశివరావుకి పోలీసు వర్గాలలో ఎవరైతే సిబ్బుకి సంబంధించినటువంటి కీలకంగా వ్యవహరించినటువంటి భుజంగరావు ఉన్నారో భుజంగరావు పేరుతోటే మనం వాడుతూ వచ్చాం. అంటే భుజంగరావు దగ్గరకు ఇక్కడ ఎవరినైనా వ్యాపారవేత్తలను తీసుకువెళ్ళడం కానీ దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ నడపడం కానీ పూర్తి స్థాయిలో చేసింది సాంబశివరావు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్తూ వచ్చాం. నిజానికి మనం చెబుతూ ఉన్నప్పుడు మన దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తులకి, బయట ప్రపంచానికి దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియవు కాబట్టి వాళ్ళు ఇదంతా కూడా ఏదో ఉద్దేశపూర్వకంగానో వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో చేసామనేటువంటి అభిప్రాయంతో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అదంతా మనం క్లియర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే నిన్న వాళ్ళకి క్లియర్ అయిపోయింది. సో నిన్న ఇప్పుడు ఈ 3 రోజులుగా వరుసగా మనం చూసినట్లయితే రాధాకిషన్ రావు మొదట తన వాంగ్మూలం ఇచ్చారు, ఆ తర్వాత భుజంగరావు ఇచ్చారు, ఇప్పుడు ఈ తిరుపతి అన్న స్టేట్మెంట్ ఇచ్చారు. మిగిలినటువంటి ఇద్దరు స్టేట్మెంట్లను తీసి పక్కన పెడదాం. మొదటి నుంచి మనకు జరుగుతూ వచ్చినటువంటి దాంట్లో భుజంగరావు కీలక పాత్ర వహించారు. భుజంగరావుకి మధ్యవర్తిత్వం వహించింది సాంబశివరావు అనేది మనం చెప్తూ వచ్చాం. కాబట్టి నిన్న ఇచ్చినటువంటి భుజంగరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు చాలా చాలా క్లియర్గా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం కూడా మేము నడిపాము అనేటువంటిది చెప్పారు. ఇందులో ప్రధానంగా శ్రీధరరావుని బెదిరించడం కానీ, దీనికి సంబంధించి 13 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవడం కానీ, ఆ బాండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ 2 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేయడం, ఈ అన్నింటికి సంబంధించి చేసింది. అలాగే తన కార్యాలయానికి తీసుకురావడానికి ప్రధాన పాత్ర వహించింది కూడా సాంబశివరావు అనేటువంటి విషయాన్ని క్లియర్గా తన వాంగ్మూలంలో ఇచ్చాడు. వాంగ్మూలంలో ఇచ్చినటువంటి వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజు అరెస్ట్ అయి నిందితుడిగా ఉండవచ్చు. అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి సాంబశివరావు ఆప్తమిత్రుడు. సాంబశివరావుకి అతను ఆప్తమిత్రుడు, లేదా ఇద్దరు భాగస్వాములు, లేదా ఈ అక్రమ వసూళ్లలో భాగస్వాములు. మనకు అనవసరం అదంతా కూడా. కానీ ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క హోదాని మనం గౌరవించాలి. అతను అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అతనేమి అప్రూవర్గా మారిపోయాయో, రాత్రికి రాత్రి అతనికి ఏదో జ్ఞానోదయం అయ్యి ఇచ్చినటువంటిది కాదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత 2 నెలలుగా రాష్ట్రాన్ని కుదిపేస్తోంది రాజకీయంగా. మధ్యలో ఎన్నికల షెడ్యూల్ రావడం కారణంగానే కొద్ది రోజులుగా ఈ గ్యాప్ వచ్చింది తప్పితే, లేకపోతే ఈ కేసు ఇంకా పురోగతి ఎప్పుడో రావాల్సినటువంటిది. ఇలాంటి సమయంలో ఆ రోజు నుంచి మనం చెప్తూ వచ్చినటువంటి క్రమంలోనే ఈ భుజంగరావు పాత్రను మనం చెప్తూ వచ్చాం. సో మొత్తంగా చేసినటువంటి దాంట్లో సాంబశివరావు పాత్ర చాలా క్లియర్గా ఉంది. 15 కోట్ల రూపాయలు వసూలు చేశారు, 2 కోట్ల రూపాయలు తాను తీసుకున్నారు అనేది అక్కడ అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి వాంగ్మూలం. సో ఇప్పుడు ఎవరైనా సరే ఒక వ్యక్తి గుడ్డగాల్చి అవతల వాళ్ళ మీద వేయడానికి ప్రయత్నించకూడదు. ఉన్నటువంటిది ఆ స్థాయి వ్యక్తి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో తన మీద నిందారోపణ వచ్చినప్పుడు దానికి సంబంధించి తాను చెప్పాల్సింది తనతో ఉన్నటువంటి సంబంధం ఇంతవరకే పరిమితం, లేదా నేను దీనికి ఎలాంటి బాధ్యుడిని కాదు, నాకు సంబంధం లేదు, లేదా ఆ సందర్భంలో నేను ఫలానా చోట ఉన్నాను, ఇదంతా కూడా నా మీద నింద వేస్తున్నాడు అని చెప్పి తాను ఎవరైతే భావిస్తున్నారో ఆ వాంగ్మూలం ఎవరైతే ఇచ్చారో అధికారి మీద నింద వేయాలి. లేదు దానిలో బాధ్యుడై ఉంటే దానిని క్లియర్ చేసి ఉండాలి, దానికి నేను ఇందులో ఉన్నాను అని. అది కాకుండా ఇది అంటే ఒక సాధారణంగా అంటే ఆయనకు 60 ఏళ్ళు ఉన్నాయేమో బహుశా, కానీ 5వ తరగతి 10వ తరగతి చదువుతున్నప్పుడు 10వ తరగతి కూడా అని చెప్పలేవు. స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు సహజంగా టీచర్ దగ్గర చెప్తూ ఉంటారు. ఎలా చెప్తారు? ఖచ్చితంగా సార్ వాడు నన్ను తిట్టాడు సార్, కానీ నన్నే కాదు మిమ్మల్ని కూడా తిట్టాడు అని చెప్పిన తరహాలో ఉంది వ్యవహారం. పూర్తిగా పక్కన వాడిని కలపడం ద్వారా, పక్కన వాడిని అంటే ఎదుటి వ్యక్తిని కలపడం ద్వారా తానేదో ఇక్కడ దీనికి సంబంధించి నేనొక్కడే కాదు, జనరల్గా రాజకీయ వర్గాల్లోనూ మనం అసెంబ్లీలోనూ బయట ఎక్కడో చూస్తూ ఉంటాం, ఒకరినొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉంటారు. నువ్వు ఈ ఫలానా విషయంలో తప్పు చేసావు అని ఎదురైనా నిందిస్తే మీ టైంలో ఇదే చేశారు కదా అని చెప్తారు తప్ప వీడు తప్పు చేశాడు ఒప్పు చేశాడు చెప్పడం. అంటే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే సాంబశివరావుకి సంబంధించినటువంటి 15 కోట్ల ఆరోపణలు చాలా క్లియర్గా ఉంటే 13 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ కానీ 2 కోట్లకి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నగదు కానీ, ఈ 2 ఆరోపణలు ఇంత క్లియర్గా ఇంత స్పష్టంగా, అది కూడా ఆయన ఆప్తమిత్రుడైనటువంటి భుజంగరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఉంటే, వాంగ్మూలంలో ఉంటే,
ఆ వాంగ్మూలంలో ఉన్నటువంటి 2 కోట్ల గురించి ఈ రోజు వరకు ఎక్కడా మాట్లాడట్లేదు. అంటే నిన్న ఒక ఛానల్ పెట్టినటువంటి ప్రోగ్రాంలో ఆయన ఫోన్ ఇచ్చిన సందర్భంగా దానికి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొస్తే డైవర్ట్ చేసి ఆయనకి నయీంతో సంబంధాలు ఉన్నాయి. నయీంతో ఇప్పుడు నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో శ్రీధర్రావు గారికి సంబంధించినటువంటి వ్యవహారంలో దేశంలో ఉన్నటువంటి అన్ని కేసుల్ని కలిపి ప్రతి కేసులకి వెనక శ్రీధర్రావు ఉన్నారని కంక్లూడ్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఇది చూస్తే మీకు ఎట్లా అనిపించింది? నాకైతే చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఇప్పుడు అంటే నేను ముందే చెప్పాను, మొదటి చెప్తుంది నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎలిమెంటరీ స్కూల్ పిల్లోడి మనస్తత్వం అతను ప్రవర్తిస్తున్నాడు. చాలా క్లియర్గా తన మీద నింద వచ్చినప్పుడు దానిని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత తన మీద ఉంది. సో సాక్ష్యంగా, ఎందుకంటే ఒక ఉన్నతాధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు కాబట్టి, లేదా అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం కన్ఫెషన్ స్టేట్మెంట్ని అంత తక్కువగా చూడడానికి అవకాశం లేదు. మొదటిది. రెండవది, అతను అప్రూవర్గా మారిపోయేం జరగలేదు. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి విచారణలో భాగంగానే ఈ విషయం బయటకు వచ్చింది. మూడవది, ఇందులో ఉన్నటువంటి అంటే వ్యాపారపరమైనటువంటి సంబంధాలు కానీ ఇతర విభేదాలు కానీ ఉండడం కారణంగానే ప్రభాకర్ రావు, అంటే ఇక్కడ ఒక చిన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. శ్రీధర్రావు అనేటువంటి ఒక వ్యాపారి మీద ఎందుకు నిఘా పెట్టారు అని వీళ్ళందరూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అందులో ఇతర పాత్ర కూడా కనిపిస్తోంది. కానీ శ్రీధర్రావు అనే వ్యక్తికి ఎవరైతే ప్రభాకర్ రావు, ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వియంకుడు ఎవరైతే ఉన్నారో ఆ రవీందర్ రావు తోటి వ్యాపార సంబంధమైనటువంటి చిన్న విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల కారణంగానే అతను టార్గెట్ చేశామని నిన్న ఇచ్చినటువంటి ఆ వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పారు. సో కారణం తెలుసు ఎందుకు పెట్టారు అనేది. దాని కారణంగా వ్యక్తిగతమైనటువంటి అంశాలన్నింటినీ చేసి ఆఫీసుకు తీసుకెళ్ళి ఇతను చేశాడు అనేది అతను చెప్పినప్పుడు దానికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయడం లేదు. ప్రయత్నం చేయకపోగా ప్రతి చోట ఇంకొక చాలా క్లియర్గా ఉన్నటువంటిది, వాస్తవంగా ఇప్పుడు శ్రీధర్రావు అనేటువంటి వ్యక్తి మీద ఉన్నటువంటి ఏవైతే కేసులు అయితే కనిపిస్తున్నాయో ఈ కేసులన్నీ కూడా వ్యక్తిగతంగా మేము అతన్ని టార్గెట్ చేయడం ద్వారా పెట్టాము అని ఆ విషయం కూడా వాంగ్మూలంలో ఉన్నటువంటి విషయం చాలా స్పష్టంగా ఉంది. నిజంగానే ఇది లీగల్ గా కూడా ఫైట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటిది. ఎందుకు? వ్యక్తిగత కక్షతోటి మేము అంటే డబ్బు వసూలు చేయడానికి, ఒక పార్టీ ఫండ్ వసూలు చేయడానికి వ్యవహరించినటువంటి శైలి ఇది. ఈ కేసుల ద్వారా నిన్ను వేధింపులకు గురి చేస్తాము, లేదు ఈ కేసులన్నింటినీ మేము క్లియర్ చేయాలి అంటే నువ్వు ఇంత ఇవ్వాలి అని సాంబశివరావు అనేటువంటి మధ్యవర్తి ద్వారా ఇదంతా జరిగింది అని చెప్పి ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఆ సాంబశివరావు అనేటువంటి వ్యక్తి ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నాడు? సో తాను మొట్టమొదటిగా దాని నుంచి డిఫెండ్ చేసుకోవడానికి మార్గం దొరకడం లేదు. దొరకని కారణంగా ఏం చేస్తున్నారు? నేను కాదు అతనే తప్పు అనేటువంటి ఒక నింద వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ నింద కూడా ఏం వేస్తున్నాడు అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎవరైతే వేధింపుల కోసం కేసు ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి నింద వేశారో ప్రధానమైనటువంటి నిందకు సంబంధించిన సబ్జెక్ట్ ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఆయన చెప్తుంది నయీంకి బినామీ, నయీం యొక్క ఆస్తులకి శ్రీధర్రావు బినామీ అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవేళ నిజంగానే నయీం బినామీ అయితే ఇంతకాలం మీ ప్రభుత్వం, మీ డర్టీ గ్యాంగ్ చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది, ఏం చేశారు అనేటటువంటి ప్రశ్న ముందుకు వస్తుంది. అదే వాస్తవంగా ఇంతకు మించినటువంటి హాస్యాస్పదమైనటువంటి అంశం ఏముంటుంది? 9.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నయీం అనేటువంటి వ్యక్తి కానీ, నయీంకి జరిగినటువంటి ఎన్కౌంటర్ కానీ, ఆస్తిపాస్తులకు కానీ, అతనికి సంబంధించినటువంటి సిట్ జరిపిన దర్యాప్తులు కానీ ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. నిజంగానే నయీంకి సంబంధించి బినామీగానో మరొకటిగానో ఉంటే దీనికి సంబంధించి ఏదైనా జరిగి ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి అన్ని కూడా ఆ ప్రభుత్వ హయాంలో జరగాలి. ఒకటి. రెండవది, ఈ వ్యక్తిని పిలిచి కేవలం నిన్ను కేసుల్లో ఇరికించి నిన్ను ఇబ్బందులు పెడతామని చెప్పి 15 కోట్లు వసూలు చేయాల్సిన కేసుల్లో ఇరికించాల్సిన అవసరమే లేదు. నువ్వు ఫలానా ఆ వ్యక్తి తాలూకు బినామీగా ఉన్నావు అనే ఒక చిన్న సాక్ష్యం పెట్టి బెదిరించవచ్చు కదా. బెదిరింపులు అనే దానికి కేసులు పెట్టి బెదిరించాల్సిన అవసరం ఏంటి? సో దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం అక్కర్లేదు. ప్రభుత్వం అధికారంలో ఉండి అదే ప్రభుత్వం వేరే కేసుల ద్వారా నిన్ను వేధింపులకు గురి చేస్తుంది అంటే ఏంటి? నేను ఒక తప్పు చేసి ఉన్నాను అనుకున్నాం, నేను తప్పు చేసి ఉంటే ఈ తప్పును అడ్డం పెట్టేసుకొని బెదిరించవచ్చు కదా, కొత్త సృష్టించాల్సిన అవసరం ఏముంది? అధికారం ఉన్నటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఏమీ లేదని తేల్చడానికి పెద్ద విషయం ఇందులో మనం లోతుగా విశ్లేషించాల్సినటువంటి అవసరం లేదు. కానీ అతను ఎందుకు చెప్తున్నాడు ఇది? రకరకాల వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాట్లాడేప్పుడు మీరు గమనించండి, పూర్తిగా అటు తెలుగుదేశం పార్టీని తీసుకొస్తారు, వైసీపీని తీసుకొస్తారు, అవసరమైతే బీఆర్ఎస్ని తీసుకొస్తారు, ఇంకా కాంగ్రెస్ పార్టీని కూడా తీసుకొస్తారు. నిజానికి గత కొద్ది కాలంగా ప్రభుత్వం మారిన తర్వాత
కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నాయకులు అందరితోటి సన్నిహితంగా సంబంధాలు నెరపడానికి ఎందుకు అంతగా తాపత్రయపడుతున్నాడు? ఈ కేసులన్నీ బయటకు వస్తాయని. ఇది చాలా లోతైనటువంటి విషయం. వాస్తవంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. నా దగ్గర ఉన్నటువంటి ఒక సమాచారం ఖచ్చితంగా యాడ్ చేయాల్సినటువంటి సమయం ఇది. ఒక కీలకమైనటువంటి మంత్రి ఇంకా క్లియర్గా చెప్పాలంటే గతంలో ముఖ్యమంత్రి రేస్లో కూడా ఉన్నటువంటి మంత్రి, ఆయన ఛాంబర్కి వెళ్ళి 5 గంటల పాటు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసినటువంటి వార్త నా దగ్గర సమాచారం ఉంది. ఇది ఐఎమ్ ఆన్ రికార్డ్. ఇది ఖచ్చితంగా ఈ 5 గంటల పాటు ఎదురు చూసి చివరికి ఆ మంత్రి వెళ్ళిపోతున్న సందర్భంగా అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే ఆల్రెడీ ఈరోజు నేను జర్నలిస్టులని అంటే ప్రెస్ అకాడమీ చైర్మన్ని మిగతా జర్నలిస్టులని కలిశాను. ఇప్పుడు నాకు ఓపిక లేదు, వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆయన తప్పించుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చివరికి కారు దాకా వెంట వెళ్ళి అన్న 1 నిమిషం మాట్లాడాలి, 2 నిమిషాలు మాట్లాడాలి అని రిక్వెస్ట్ చేస్తే కూడా ఆ ముఖ్యమంత్రి పదవిలో ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రి అంటే ముఖం చాటేసినటువంటి పరిస్థితి. చివరికి మనకున్న సమాచారం ప్రకారం అయితే, మనకున్న సోర్సెస్ ప్రకారం అయితే ఆ మంత్రి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు తన వ్యక్తిగత సిబ్బందికి, తన కార్యాలయ సిబ్బందికి, ఇంకోసారి వస్తే అంటే వెనకకి పంపించేయండి అని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి ప్రయత్నాలకి సంబంధించిన సమాచారం ఖచ్చితంగా మన దగ్గర ఉంది. అవును, నేను అదే చెప్తున్నాను. చాలా చాలా క్లియర్గా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత ప్రతి అంశంలో అంటే ఇటీవల కాలంలో మేడిగడ్డ దగ్గర నుంచి తీసుకున్నట్లయితే జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ప్రతి చోట విచారణ జరుగుతోంది. గతంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి ప్రతి విషయం వెలుగులోకి వస్తోంది. భూ కుంభకోణాలు, భూ సెటిల్మెంట్లు, ఈ సెటిల్మెంట్కి సంబంధించి భుజంగరావు చేసినటువంటివి, ఈ భుజంగరావుకి మధ్యవర్తిత్వం వహించినటువంటి సాంబశివరావు ఎంతెంత వసూళ్లు చేశారు, ఈ అన్నింటికి సంబంధించినటువంటి. ఎందుకంటే భుజంగరావు అనేటువంటి అధికారి గతంలో నేరుగా కేసీఆర్కి సంబంధించినటువంటి ఏ విషయం ఉన్నా నా దగ్గరికి తీసుకురండి అని చెప్పినటువంటి సందర్భాలు సాంబశివరావుకి కొన్ని మనకు తెలుసు. దీనికి సో సాంబశివరావు అనేటువంటి వ్యక్తిని ఈ భూదందాలకు సెటిల్మెంట్లకు సంబంధించి అంటే అందులో వీళ్ళు ముగ్గురు ఇచ్చినటువంటిది రాధాకృష్ణరావు, భుజంగరావు, లేకపోతే ఈరోజు తిరుపతి ఇచ్చిన ముగ్గురు స్టేట్మెంట్లో కూడా సివిల్ సెటిల్మెంట్ చాలా చేశామనేటువంటి అభిప్రాయం అది చాలా క్లియర్గా చెప్తున్నారు. ఈ సెటిల్మెంట్లు అన్నింటిలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సాంబశివరావు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్క శ్రీధర్రావుకి సంబంధించినటువంటి వ్యవహారంలోనే 2 కోట్లని తీసుకున్నటువంటి ఈ సాంబశివరావు మిగతా సెటిల్మెంట్ల విషయంలో కూడా భారీగా నగదు వసూలు చేసే ఉంటారు అనే విషయంలో ఎక్కడ అనుమానం కానీ ఎక్కడ భేదాభిప్రాయం కానీ ఉండే పరిస్థితి లేదు. రైట్? అవును, ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల ఇంకొకటి సాధారణ అంటే అతని జీవిత ప్రస్థానం ఏంటి అనేది అంటే ప్రతి ఒక్కళ్ళం దిగువ స్థాయి నుంచి అందరం ఎదుగుతూ వచ్చాము. ఎవరి వృత్తిలో వాళ్ళు ఒక గౌరవప్రదమైనటువంటి స్థాయి వచ్చాం. అతని వృత్తినో లేకపోతే చేసిన పనినో నేను అగౌరవపరుచుకునే ఉద్దేశం నాకు లేదు. అయితే మొట్టమొదట అతను ఎదిగినటువంటి క్రమంలో 2012, 2013 వరకు కూడా దాదాపు 2010 తర్వాత 10 వరకు కూడా అతని క్రమం ఒకటి. 2011, 12 తర్వాత నుంచి ఒక మీడియా ఇదిలో చిన్న డిబేట్ చేసుకుంటూ అతను ఏదో హోస్ట్గా వస్తూ ఈ విధంగా వచ్చినటువంటి పొలిటికల్ పరిచయాలను అన్నింటినీ కూడా అక్రమదారులో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాడు అనేది నిజం. అయితే ఇక్కడ 2014 తర్వాత రాష్ట్రం ఏర్పడడం, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 4 సంవత్సరాల పాటు జరిగినటువంటిది పెద్దగా ఏం కనిపించదు. కానీ రెండవ దఫా వచ్చిన తర్వాత సాంబశివరావు పాత్ర చాలా కీలకంగా ఉంది. ఎందుకు అంటే ప్రత్యేకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినటువంటి 2 సంవత్సరాలు భుజంగరావుకి అత్యంత సన్నిహితుడిగా మెలిగాడు. దీనికి కారణం అతను భుజంగరావు సిఐగా పనిచేసినప్పటి నుంచి తనకున్నటువంటి అత్యంత సన్నిహితమైనటువంటి పరిచయాలు. సో ఈ పరిచయాలను ఉపయోగించుకొని సివిల్ సెటిల్మెంట్లకు సంబంధించినటువంటి ప్రతి చోట తన ప్రమేయం ఉంది అని చెప్పడానికి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. దీని మీద లోతైన విచారణ చేస్తే ఇంకా చాలా చాలా కీలకమైనటువంటి విషయాలు, రాష్ట్రం నివ్వెరపోయేటువంటి విషయాలు బయటకు వస్తాయి. ఇంకొక మాట కూడా తను నిన్న చెప్పాడు, జూబ్లీ హిల్స్లో నేనేదో ఇల్లు కొన్నాను అని. నిజంగానే అతను ఉన్నటువంటి ఆర్థిక స్థితి కానీ అతను ఎదిగినటువంటి క్రమంలో ఒక జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతంలో ఇల్లు కొనేటువంటి స్తోమత ఎక్కడి నుంచి వచ్చింది? అతను నిజంగానే జరిగేటువంటి అవకాశం ఉందా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక వ్యక్తి యొక్క ఆదాయ మార్గాలు అందరికీ కనపడుతూనే ఉంటాయి. సహజంగా ఐటీకి రిటర్న్స్ వేస్తూనే ఉంటాం, ఇవన్నీ కనపడేవి. అయితే ఇప్పుడు కేసులు ఇప్పుడు ఇతని ద్వారా జరిగినటువంటి ప్రతి సెటిల్మెంట్లకు సంబంధించినటువంటి అన్ని కూడా విచారణ చేస్తే చాలా కొత్త కోణాలు బయటపడతాయి అనేది చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి విషయం. అతను చెప్పాడు. ఇప్పుడు కూడా ఇప్పటికీ తను ఏంటంటే తన మీద వచ్చినటువంటి ఆరోపణలు కాకుండా నింద వేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే అతని వ్యక్తిత్వాన్ని చెప్పడానికి చాలా చిన్న ఉదాహరణ అతను చేసింది చెప్తాను.
ఇటీవల కాలంలో అంటే రాజు న్యూస్ ఈ కథనాలు ప్రసారం చేయడం స్టార్ట్ చేసిన ఫస్ట్లో అతను ఒక ప్రెస్ క్లబ్కి వెళ్ళి ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి అక్కడ చెప్పినటువంటి చాలా చిన్న విషయమే మనం మాట్లాడదాం. అతని మీద ఇది చేయడం కోసం వైసీపీ నాయకులంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, భారతీ దగ్గర నుంచి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి, విజయసాయిరెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరూ ఏదో తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పారు. నిజానికి దీనికి అసలు తను చేసినటువంటి తప్పులకు, రాజు న్యూస్ ప్రసారం చేసినటువంటి కథనాలకు, సాంబశివరావు చేసేటువంటి ఆరోపణకు ఏమైనా సంబంధం ఉందా అంటే మొట్టమొదట ఒకటి ఇది డైవర్షన్ కోసం రాజకీయాల్లో జరిగేటువంటి ఈ చిన్న చిన్న జిమ్మిక్కులు ఉంటాయి కదా, ఈ జిమ్మిక్కులను ప్రయోగించేటువంటి తనలో ఉన్నటువంటి లేఖితనాన్ని, నిజంగా చెప్పాలంటే లేఖితనాన్ని బయట పెడుతున్నాడు. అందులో భాగంగానే నిన్న చేసినటువంటి ఆరోపణలు. ఒక విషయం అయితే క్లియర్గా చెప్పాలి, ఇటు తెలుగుదేశం వాళ్ళు కానీ అటు వైసీపీ వాళ్ళు కానీ సాంబశివరావుని ఒక సీరియస్ ఆబ్జెక్ట్గా చూడరు, ఒక మీమ్ ఆబ్జెక్ట్గా చూస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు కూడా, తెలుగుదేశంలో కీలకంగా నాయకులుగా ఉన్నటువంటి చాలామంది గతంలో మనం దానికి సంబంధించినటువంటి డిబేటు, దానికి సంబంధించినటువంటి షో చేసిన తర్వాత సుమారుగా ఒక 40-50 మంది నాతో మాట్లాడారు. ఆ 40-50 మంది కూడా సాంబశివరావు యొక్క ప్రస్థానాన్ని స్వయంగా తెలిసిన వాళ్ళే. నాతో పాటు నేను సాంబశివరావు ప్రస్థానం మొదటి అడుగు రోజుల్లో నేను ప్రత్యక్ష సాక్షినే. అందుకే నేను పొద్దున కూడా అదే చెప్పాను, సాంబశివరావు నా పేరు మర్చిపోయాడేమో, అయ్యా నా పేరు ఆ రోజుల్లో అరవింద్ కుమార్ అనేవాళ్ళు, ఇప్పుడు నేను అరవింద్ కొల్లిగా పాపులర్గా ఉన్నాను, అయితే అదే మనిషిని నేను, అప్పట్లో నువ్వు చూసినటువంటి 10 మంది జర్నలిస్టులో నేను ఒక్కడిని అని అంటే ఒక క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు అంటే పాపం సాంబశివరావు పెద్ద వయసు వచ్చింది కదా, మతిమరుపు వచ్చిందేమో, నన్ను గుర్తుపట్టలేదేమో అనే ఉద్దేశంతో క్లారిటీ ఇచ్చా. అయితే ఇక్కడ నాకు ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒక పక్కనేమో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు, ఇంకో పక్క అంటే సమాజానికి చీడపురుగుగా భావించేటటువంటి వ్యక్తిగా ఉండాల్సినటువంటి సాంబశివరావు, అంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఆయనకు సంబంధించినటువంటి బాధితులు రకరకాల వ్యక్తులు మన దగ్గరికి వస్తున్నటువంటి క్రమంలో ఒక తెలంగాణ ఉద్యమకారుడు నాతోటి కాసేపటి క్రితమే మాట్లాడాడు, అది ఆ విషయం మళ్ళీ త్వరలోనే బయటకు పెడతాం. అయితే ఇక్కడ ఆయన వ్యవహార శైలిని కానీ, ఆయన డీల్ చేసే వ్యవహారాలను కానీ రకరకాల అంశాలు దాని వెనక ఉన్నటువంటి పరిస్థితి. నేను గతంలో చెప్పినట్టుగానే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఫ్యాక్స్ మెషిన్ కానీ, ఆ తర్వాత పంచవటి కాలనీలో జరిగినటువంటి విషయాలు కానీ, అక్కడి నుంచి మొదలు పెడితే అన్ని విషయాలు మన దగ్గర అయితే డేటా ఉంది. ఇప్పుడు కొత్తగా బాధితులు మనని కాంటాక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కోటిరెడ్డి, అయితే మళ్ళీ మనం టాపిక్లోకి వద్దాం. ఒక పక్క అతను చేసినటువంటి నయీం ఆరోపణలు మాత్రం ఖచ్చితంగా సీరియస్గా డైవర్షన్ పాలిటిక్స్ అనేది క్లియర్. డైవర్షన్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి విషయంలో ఒక నయీంనే కాదు, చాలా ఎత్తుకున్నారు ఆయన. ప్రపంచంలో జరిగే ప్రతి స్కామ్కి, ప్రతి విషయానికి శ్రీధర్రావే కారణం అన్నట్లుగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో అదే రకంగా గతంలో కేసులు పెట్టించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ కేసులు పెట్టించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొఫైలు, వాళ్ళందరికీ పెట్టినటువంటి కేసుల సబ్జెక్టు చూస్తే ఇటీవల కాలంలో ఒక న్యాయవాది పక్కా నవ్వేసి వీటిని కేసులు అంటారా సార్ అని అడిగాడు నన్ను. ఏమంటారు, మీరేమంటారు? మీరు కూడా ఆ కేసులన్నీ మీరు కూడా చదివినట్టున్నారు. తెలుసు అది నేను అదే చెప్తున్నాను. చాలా అంటే మనకి క్లియర్గా నిన్న ఇచ్చినట్టు, అంటే ఈ అన్నిటి చుట్టూ ఒక చిన్న ఇది ఒక పేర, చాలా నిన్న ఇచ్చినటువంటి ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఒక చిన్న పేర ఈ అన్నింటికి సంబంధించినటువంటి చాలా అంశాలను క్లియర్ చేస్తుంది. ఒకటి, శ్రీధర్రావు అనేటువంటి వ్యక్తి మీద టార్గెట్ చేయడానికి కారణం ప్రభాకర్ రావు. మొట్టమొదట ప్రభాకర్ రావుకి వ్యక్తిగతంగా ఎందుకు ఉంది అంటే, వ్యాపారపరమైన తన వియ్యంకుడితో ఉన్నటువంటి వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు, దీనికోసమే మేము టార్గెట్ చేయాల్సి వచ్చింది, టార్గెట్ చేశాము. ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రభుత్వానికి నిధులు అంటే ఫండ్ ఇప్పించడం కోసం సాంబశివరావు అనేటువంటి వ్యక్తి ఇక్కడికి తీసుకొచ్చారు. సాంబశివరావు ఇక్కడ ఇంకొక కేసు విషయం కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది, ఎందుకంటే దానికి సంబంధించి హెచ్పిసిఎల్కి సంబంధించినటువంటి చిన్న వివాదం ఉన్నటువంటి సాంబశివరావు అనేటువంటిది చాలా మెన్షన్ చేశారు అందులో చాలా క్లియర్గా. హెచ్పిసిఎల్కి సంబంధించినటువంటి వివాదం ఏంటి, ఇతను అప్పుడు ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం కూడా దీనికి సంబంధించింది కాబట్టి ఇక్కడ నేను చాలా క్లియర్గా ప్రస్తావిస్తాను. ఒకటి, హెచ్పిసిఎల్ అనేటువంటి ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి దానిని, అంటే తనకున్నటువంటి పరిచయాల ద్వారా దాన్ని పూర్తి స్థాయిలో అప్పగిస్తాను మీకు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ శ్రీధర్రావు గారి దగ్గర 30 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి క్లియర్గా.
సో అది ఇప్పుడు ఆ శ్రీధర్రావు గారికి సంబంధించినటువంటి స్థలం 600 స్క్వేర్ మీటర్కు సంబంధించినటువంటిది హెచ్పిసిఎల్ తోటి అగ్రిమెంట్ అయింది. ఆ అగ్రిమెంట్ విషయంలో ఎలాంటి డిస్ప్యూట్ వీళ్ళు కూడా చేయలేదు, అది కూడా చాలా క్లియర్. ఆ 600 స్క్వేర్ మీటర్లకు సంబంధించినటువంటిది హెచ్పిసిఎల్తో అగ్రిమెంట్ అయిన సందర్భంలోనే బంకు పూర్తిగా అంటే ఈ పెట్రోల్ బంకు అనుమతి వచ్చిన తర్వాత తన పేరుతో అంతి తీసుకొని నీకు రాస్తానని 30 లక్షలు తీసుకున్న తర్వాత ఆ పెట్రోల్ బంకుని తను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఆ తర్వాత రెండవ స్టెప్ ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మరొక 600 స్క్వేర్ మీటర్లని పూర్తిగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించేసి బంకు విస్తరణ చేపట్టేశారు. అది ఫేక్ డాక్యుమెంట్లు కాదు, వాళ్లే ఇచ్చారు నాకు అని చెప్పి ఒక ఆరోపణ చేశారు. ఇదే వివాదం. నిజంగానే ఫేక్ డాక్యుమెంట్లు కాకుండా ఉండేట్లయితే హెచ్పిసిఎల్ అధికారులు వచ్చేసి అక్కడ బంకును ఎందుకు ఖాళీ చేయించారు? ఇది చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఆరోపణ. ఇంత క్లియర్ గా మనకి కనపడుతూ ఉన్నప్పుడు అది సాక్ష్యంగా ఎవరు అక్కర్లేదు, అది హిందుస్థాన్ పెట్రోలియం అధికారులు వచ్చి నీకు సంబంధం వాళ్ళు దగ్గర నిలబడి మొత్తం దీనికి సంబంధించినటువంటి అంశమే నేను ప్రెస్ మీట్ లో నేను కూడా అంటే పార్టిసిపేట్ చేశాను కాబట్టి నాకు తెలుసు ఆ సబ్జెక్ట్. అంటే ఆయన సాంబశివరావు హావభావాలు కూడా ఆ రోజు ఎట్లా ఉన్నాయంటే హెచ్పిసిఎల్ వాళ్ళు ఏది నిర్ణయిస్తే అదే, రెవెన్యూ వాళ్ళు ఏది నిర్ణయిస్తే అదే, కలెక్టర్ ఏది నిర్ణయిస్తే అదే, పోలీసులు ఏది నిర్ణయిస్తే అదే, కోర్టు ఏది నిర్ణయిస్తే అదే, ఐ హ్యావ్ రెస్పెక్ట్ అన్ ఆల్ దీస్ పీపుల్ అన్నాడు చేతులు ఎత్తి మరి. అయితే అది జరిగిన రోజు సాయంత్రమే, ప్రెస్ మీట్ జరిగిన రోజు సాయంత్రమే సగం భాగాన్ని హెచ్పిసిఎల్ క్లోజ్ చేసింది. క్లోజ్ చేసి సంజయ్ గ్రూప్కి అప్పగించింది. సో ఆయన వాదనలో పసలేదు అని హెచ్పిసిఎల్ అంగీకరించినట్లే అనేది క్లియర్. అవును. అదే సందర్భంలో మిగతా భాగం విషయంలో మిగతా 717 గజాలు ఆబ్లిక్ 600 స్క్వేర్ మీటర్స్ విషయంలో ఉన్నటువంటి వివాదం సంబంధించినటువంటి అంశంలో ఇటీవల కాలంలో 4 రోజుల క్రితమే పోలీస్ కమిషనర్ సమక్షంలో పేషీ జరిగిందని ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఆ వివాదానికి కూడా పరిష్కారం పోలీసులో ఇంకొకళ్ళు ఆయన చెప్పినటువంటి శాఖల్లోనే ఎవరో ఒకళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ నేను ఒప్పుకుంటాను, నా తప్పు ఒప్పుకుంటాను అన్న మనిషి తప్పును వదిలేసి ఇప్పుడు తప్పు ఒప్పుకోవాల్సినటువంటి మనిషి వదిలేసి శ్రీధర్రావుకిను నయీంకి లింక్ పెట్టి ఆలోచిస్తున్నాడు, లింక్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చాలా చాలా క్లియర్. మనం ఆలోచించాల్సింది ఏంటంటే తప్పును అంగీకరిస్తానని ఆ రోజు చెప్పి ఉండవచ్చు, ఈ రోజు తప్పును అంగీకరించి నిజంగానే జరిగి ఉంటే తప్పు, నా ద్వారా తప్పు జరిగింది క్షమించండి అని చెప్పేటువంటి మనస్తత్వమే కనుక ఉండి ఉంటే అతను సాంబశివరావు అయి ఉండడు ఖచ్చితంగా. అతను సాంబశివరావు అయ్యాడు అంటే ఖచ్చితంగా చేయడమే తప్పులు, వాటిని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు, ఇవన్నిటిని డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, రాజకీయ నేతల చుట్టూ మెదిలినటువంటి అంటే తను ఆఫీస్ బాయ్. జనరల్ గా చాలా మంది గుట్టుమట్లన్నీ కూడా డ్రైవర్లకు ఆఫీస్ బాయ్లకు ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఎక్కడికక్కడ ఈ మొత్తాన్ని బిగించి తనకు తాను ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించడం తప్పితే ఇంకొకటి లేదు. ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించింది నేను ఇంతకు ముందు కూడా చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, నయీంకి సంబంధించినటువంటి ఆరోపణ చేయటం అంతా దౌర్భాగ్యం, ఇంకొకటి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొత్త కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. నయీంకి నువ్వు బినామీ అనే ఒక కేసుని తీసుకెళ్లి చేయడం అనేది దానికోసం ఒక 30 కేసులు కొత్తగా సృష్టించేసి దానికోసం బాధితులను అప్పటికప్పుడు సృష్టించి అన్నింటిలోనూ ఒకే తరహా ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి అందులో ఏమి అంటే కంప్లైంట్ ఒకలాగే ఉంటుంది. మీరు 30 ఎఫ్ఐఆర్లు తిరగేసినా కూడా ఒకే కంప్లైంట్ ఉంటుంది. కింద పైన పేర్లు మారుతాయి, సన్ ఆఫ్ అనేదో లేదా డాటర్ ఆఫ్ అనేదో మారుతుంది తప్ప ఒకే కంప్లైంట్ ని కాపీలు పెట్టేసి ఈ అన్నిటితోటి మిమ్మల్ని వేధిస్తాము, మాకు 15 కోట్లు ఇవ్వండి అని తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఇంతకు మించి నిదర్శనం ఇంకొకటి. మన తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ లైవ్ లో రెడీగా ఉన్నారు, ఫోన్ లో రెడీగా ఉన్నారు. మహేందర్, అంటే ఇక్కడ సాంబశివరావుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటిది నిన్న నయీం సంబంధించిన నయీం సెంట్రిక్గా చేసినటువంటి ఆరోపణ. ఇది మాకైతే హాస్యాస్పదంగా కనిపిస్తోంది. ఒక పక్కన నయీంకి సంబంధించినటువంటి కేసు అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగితే, వీళ్ళ అనుకూలమైన ప్రభుత్వం ఏంటి, వాళ్ళ అధినేతల కళ్ళల్లో ఆనందం చుట్టడం కోసమే కదా వీళ్ళంతా ఇది చేసింది. ఇటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ముందుకు తీసుకురాకుండా, అదే సందర్భంలో శ్రీధర్రావు గారిని బెదిరించే క్రమంలో ఈ అంశాన్ని వాడకుండా
ఎందుకు ఫేక్ కేసులకు సంబంధించినటువంటి విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు అనేది మాకైతే అనుమానంగా ఉంది. దీనికి మీద మీకున్న క్లారిటీ ఏంటి మహేందర్? మొత్తానికి ఇప్పుడు నయీం కేసు అనేది ఇప్పుడు ప్రస్తావన రావడం, సాంబశివరావు పైన ఇప్పటికీ అనేక ఆరోపణలు, అనేక మంది బాధితులు ఉన్నారు. తాను తప్పించుకోవడానికి ఎప్పుడు సంబంధం లేని విషయాలు ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. అసలు సాంబశివరావు అనే వ్యక్తి నయీం అనేటువంటి ఒక క్రిమినల్ ప్రస్తావన తీసుకొచ్చినట్టు అర్థమవుతుంది. తాను ఈ విషయంపై పూర్తిగా డైవర్ట్ చేయడానికి అన్నట్టుగా తన మీద వచ్చిన ఆరోపణ ఫోన్ ట్యాపింగ్ విషయంలో జర్నలిస్ట్ ఏదైతే భుజంగరావు చెప్తున్నారో, రాజకీయ జర్నలిస్టులు ముగ్గురు ఉన్న వారు వీరందరూ సహకరించారు కాబట్టి ప్రముఖులను, వ్యాపారస్తులను, రియల్టర్లను బెదిరించామని క్లియర్ గా చెప్పారు. మరి దాంట్లో సాంబశివరావు ఉన్నాడని కూడా దాదాపు పేరుతలం అవుతుంది. దానికి లింక్ లేకపోదు మనం అర్థం. ఇప్పుడు భుజంగరావు సాంబశివరావు మధ్య సంబంధాన్ని మనం చూడొచ్చు. ఇరువురు కలిసి సికింద్రాబాద్ కేంద్రంగా ప్రస్థానం మొదలై ఏ జర్నలిస్ట్ హౌస్ లో ఉన్నాడో అప్పుడు ఆయన క్లబ్లు నడిపేవాడు, రాత్రులు నడిపేవాడు. వాటికి అనుమతులు లేని వాటిపైన అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ కోణంలోనే ఫోన్ ట్యాపింగ్ లో భుజంగరావు ఒక టీం మెంబర్ అవ్వడం, అది సాంబశివరావు భుజంగరావు స్నేహితుడు అవ్వడం. మహేందర్ ఇంకొక విషయం కీలకంగా ఒక చిన్న అనుమానం ఉంది. నయీము ఎప్పుడో 8 సంవత్సరాలు 7.5 సంవత్సరాల క్రితమో చనిపోయాడు ఎన్కౌంటర్లో. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వచ్చినటువంటి మొదట్లో ఒక 2 సంవత్సరాల్లోనే చనిపోయినటువంటి పరిస్థితి. అటువంటి నయీం తోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి లేదా బినామీ అని ఇప్పుడు ఎవరైతే శ్రీధర్ రావు గురించి మాట్లాడుతున్నారో అదే శ్రీధర్ రావు తోటి కలిసి వ్యాపారం ఎట్లా చేశాడు, కలిసి స్నేహం ఎట్లా చేశాడు, కలిసి ఎట్లా తిరిగాడు అనేటటువంటి అంశం కూడా ఇప్పుడు సహజంగానే డౌట్ వస్తుంది మనలాంటి వాళ్ళకి. సాంబశివరావుకు సంబంధించినటువంటి ఆరోపణ చేసేటప్పుడు ఇంత చిన్న విషయం ఎట్లా మర్చిపోయాడు సాంబశివరావు ఈ ఫేక్ ఆరోపణ చేసే ముందుకు అనేది నాకైతే డౌట్ వస్తుంది. ఎట్లా చూడాలి దీన్ని? ఇది గతంలో సాంబశివరావు సంధ్య యాజమాన్యానికి తోకరా వేసిన సందర్భంలోనే అందరూ భావించారు. మరి ఇంత తాను మోసం చేయడమే కాకుండా తాను మొత్తంగా తన పాతిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జర్నలిస్టులను పిలిచి తాను ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నా మొత్తం ఎవరు కూడా అక్కడ నమ్మనంటే పరిస్థితి ఉంది. సో అప్పుడే చాలా మంది కూడా అనుమానించారు. సాంబశివరావు అనే వ్యక్తికి ముందుగా అసలు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వ్యక్తి మరి సాంబశివరావు ఎలా పరిచయమయ్యాడు అనే దానిపైన అనేక అనుమానాలు వచ్చాయి. అయితే ఇక్కడ సాంబశివరావు అనే వ్యక్తి ఒక చిట్టా రెడీ చేసుకుంటాడు. ఎవరు మొత్తంగా పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వాళ్ళతో స్నేహాలు చేయడం, వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వ్యాపార సంబంధించిన విషయాలు తెలుసుకోవడం, తర్వాత వాళ్ళను నమ్మేటట్టుగా ఇతర పర్మిషన్లు కావచ్చు గవర్నమెంట్ తో. ఇప్పుడు సాంబశివరావుకు సంబంధించిన వ్యవహార శైలి మీద మనకు క్లారిటీ ఉంది. కానీ సాంబశివరావే చెప్పాడు 2018 నుంచి నేను ఆయనకి సన్నిహితంగా ఉన్నాను, స్నేహం చేశాను అని. కానీ వాస్తవంగా ఏంటంటే ఆయనకి దగ్గరవ్వటానికి రకరకాల ప్రయత్నాలు చేసే క్రమంలో ఆయన సంబంధించినటువంటి లైజనింగ్ యాక్టివిటీ నేను చేస్తాను, నాకు మంచి GHMCలో HMDAలో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి అనుమతులు తెచ్చిపెట్టడంలో నేను మీకు సహాయం చేస్తాను అంటూ ఆయనకి దగ్గరైనటువంటి పరిస్థితి ఉంది. am I right? కరెక్ట్. ఇదే విషయం ఇలా లైజనింగ్ తీసుకొస్తానని ఇట్లా పారిశ్రామికవేత్తలు అందరితో ఒక లిస్ట్ అడిగేసుకొని మొత్తంగా వాళ్లకు నమ్మబడుతూ వాళ్ళకు దగ్గర అవుతూ వాళ్ళ విషయాలు, కంపెనీ వ్యవహారాలు వాళ్ళకు ఇవన్నీ చెప్పబడుతూ పర్మిషన్లు అంటూ డబ్బులు తీసుకోవడం, అలా కొంతమందికి ఆ పనులు చేయకపోగా రివర్స్ లో ఇలా కేసులు ఇలాంటివి వాడడం పైన మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాల్లో వాళ్ళ యొక్క పూర్తి కంపెనీ వ్యవహారాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం, తర్వాత వారిని ఇంకా బ్లాక్మెయిల్ చేయడాలు, ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాలు, తర్వాత దాంట్లో లైజనింగ్ పేట వసూళ్లు అదైతే మేజర్ అనుకోవచ్చు. తర్వాత ఇవన్నీ బయటపడిన తర్వాత తాను తప్పించుకోవడానికి ఇలా ఇప్పుడు నయీం లాంటి కేసులు ఇవన్నీ కూడా తెర మీద తీసుకురావడం. సో ఇవన్నీ చూసినటువంటి తెలుగు వారంతా ముఖ్యంగా ఏ ప్రభుత్వం మొత్తంలో ఆయన టీవీగా యాంకర్ గా కొనసాగుతూ
నీతి వ్యాఖ్యలు చెప్తుంటాడు. యా సో ఇప్పుడు 7 గంటలకి టీవీ యాజం సైతం 7 గంటలకి మొత్తంగా 7 గంటలకి శుద్ధపూస కార్యక్రమాలు చెప్తుంటాడు అని ఆయన మీద బాగా ట్రోలింగ్ ఉంది. అయితే మహేందర్, ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. ఈరోజు శ్రీధర్ రావుకి సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తూ, అదే సందర్భంలో నయీం బినామీ అంటూ ఒక పెద్ద భారీ ఆరోపణ చేసినటువంటి సాంబశివరావు, ఆయన తన మనవరాలకి సంబంధించినటువంటి బర్త్డే వేడుకలు కూడా శ్రీధర్ రావు ఎక్స్పెన్సెస్ తోటి సంధ్యా కన్వెన్షన్లోనే చేసుకున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. అంటే శ్రీధర్ రావుని వాడుకునేటప్పుడేమో నయీంకి సంబంధించినటువంటి అంశం ఎక్కడా గుర్తులేదు. నయీంకి సంబంధించిన అంశాన్ని ఫేక్గా సృష్టించి ఈరోజు తప్పించుకోవడానికి ఇది వాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏమంటారు? ఉమ్మాడికి దీంట్లో 100% వాస్తవం అని చెప్పొచ్చు. దీంట్లో ఎలాంటి అది లేదు. ఆయన మొత్తంగా ఈ వ్యవహారంలో ఎప్పుడైతే సంజయ్ యాజమాన్యం శ్రీధర్ ఆయన మొత్తం ఈ వ్యవహారంలో దూరాడో తలదూచాడో అప్పటి నుంచే తాను ఒకటి మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నాడు. ఎలా వీళ్ళు సంబంధం లేని వ్యవహారాలు తెర మీద తీసుకురావాలి, ఆ వ్యవహారాలను మొత్తంగా మరొకసారి కొత్తగా ఇటు అందరూ కూడా ఆలోచించాలి చేయాలి. సో ఒక రకమైనటువంటి స్ట్రాటజీ తాను తప్పించుకోవడానికి అని చెప్పొచ్చు. అలాంటి వాటిలో తను ఈ సాంబశివరావు ఉన్నాడో దీంట్లో చాలా దిట్ట అని కూడా చెప్పొచ్చు. జరిగిన పరిణామాలు మనం సర్టిఫికేట్ ఇవ్వని అవసరం లేదు. జరిగినటువంటి ఏదైతే వరుస పరిణామాలు చూస్తున్నామో వాటితోనే అర్థమైపోతుంది తన వ్యక్తిత్వం కానీ, మోసపడేటువంటి ఆలోచన విధానం కానీ, ఇవన్నీ కూడా. సో శ్రీధర్ రావు ఆ సంధ్యా కన్వెన్షన్ లో మోసం చేయడం చూసాం. అలాగే ఫోన్ ట్యాపింగ్ లో కొంతమంది ఇప్పుడు బాధితులు ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళందరి జీవితాలతో ఆడుకోవడం. ముఖ్యంగా అనేక అనుమానాల్లో ప్రధానమైన అనుమానం ఒకటి, ఇంత భరిస్తున్నా ఏదైతే తాను పనిచేస్తున్నటువంటి ఛానల్లో తను ఇంకా కొనసాగడం, ఛానల్ ఎందుకు కొనసాగిస్తుంది అనే అనుమానం సహజంగానే అటు జర్నలిస్ట్ సర్కిల్స్లోనూ ఉంది, ఇటు సగటు జీవిలో కూడా. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని ఆ ఛానల్ ఎందుకు కొనసాగిస్తుంది, ఏ రకమైనటువంటి ఉద్దేశంతో కొనసాగిస్తుంది అన్నటువంటి మీరు చెప్తున్నటువంటి అనుమానం ఏదైతే ఉందో ఇది ఇటు మీడియా సర్కిల్స్లోనూ ఉంది, అదే సందర్భంలో మరో పక్కన సగటు జీవిలో కూడా ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. ఆయన నేను జర్నలిస్ట్ని కాదు అని చెప్పుకున్నాడు కాబట్టి జర్నలిస్ట్ సమాజం కూడా ఆయన దూరం పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ధన్యవాదాలు మహేందర్. సాంబశివరావుకి సంబంధించినటువంటి వ్యవహార శైలి గురించి మాట్లాడటానికి సాంబశివరావుకి గతంలో మిత్రుడుగా ఉన్నటువంటి అడ్వకేట్ అరుణ్ ఉన్నారు మనతోటి. అరుణ్ గారు నమస్కారం. నమస్తే. నేను కరెక్ట్గానే చెప్పాను అనుకుంటా, గతంలో మిత్రుడుగా ఉన్నటువంటి అరుణ్ గారు ఉన్నారు అని. సార్ నాకు ఆయన మిత్రుడు ఏ రోజు కాదు సార్, తానే చెప్తున్నాడు. ఓకే, అరుణ్ కుమార్ గారు నాకు మిత్రుడు అని ఆయన లైవ్ షోకి వెళ్ళినప్పుడు మాత్రం ఆయన చెప్పేది. అది వినే నేను చెప్తున్నాను సార్. నాకు కూడా ఆశ్చర్యం అనిపించేది, ఎందుకంటే మా పరిచయం కేవలం 2011 నుంచే. కానీ అరుణ్ కుమార్ గారు నాకు పరిచయం, మానవతావాది అది గమనిస్తే నేనే ఆశ్చర్యపోయాను. నేను కూడా అది చూసే నేను మీరేదో బాగా దగ్గర మిత్రులు అనుకున్నా. లేదు ఉదయం చనిపోయినప్పుడు ఆత్మహత్య ఆయన మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ వేస్తే ఆ రోజు నన్ను పిలవడం జరిగింది రైతోపు. అది మా మొట్టమొదటి పరిచయం. ఓకే, అంతకుమించి నాకు తనకి ఎట్లాంటి లావాదేవీలు కూడా లేవు. నీచుడు, దుర్మార్గుడు, నికృష్టుడు అట్లాంటి వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం కూడా తప్పనేది నాకు శ్రీధర్రావు గారిని చూసిన తర్వాత అర్థమైంది. అరుణ్ గారు తిండి పెట్టే చెయ్యిని, అన్నం పెట్టే చెయ్యిని కూడా నరకడానికి సిద్ధం. ఎవరైనా తన కూతురి పెళ్లిని తన ఖర్చులతో తను సంపాదించిన ₹1 అయినా దాంతో చేయాలనుకుంటారు. కానీ సంధ్యా శ్రీధర్ గారు 75 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేస్తే ఆ డబ్బులు లేవు, కారు కొనడానికి డబ్బులు తీసుకెళ్లడం, ఇవన్నీ చూసిన తర్వాత నాకు చాలా జుగుప్స అనిపిస్తుంది. ఇంకా ఇప్పటికి కూడా కేసు మేము ఫైల్ చేసిన కేసు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో 1వ తారీఖు నాడు మేము ఎఫ్ఐఆర్ చేపిస్తే 2వ తారీఖు నాడు ఆగమేఘాల మీద హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేసి ఎవరికీ తెలియకుండా సాయంత్రం 4 గంటలకు అది క్లోజ్ కూడా చేయించడం జరిగింది. తదనంతరం దాని గురించి ఎట్లా మాట్లాడుతున్నారు అంటే అదేదో సివిల్ డిస్ప్యూట్ అయినట్టు, కోర్టే చెప్పింది అన్నట్టు. కోర్టు ఆపర్చునిటీ ఇవ్వలేదు అసలు అగ్రీవ్డ్ పార్టీకి, కంప్లైనెంట్ కి, సంజయ్ శ్రీధర్ గారికి నోటీస్ కూడా ఇవ్వలేదు ఆ కేసులో.
హౌ ఇట్ అమౌంట్స్ టు సివిల్ ఇన్ నేచర్? అది ఒక ప్లాట్ కాదు, ఒక ప్లాట్ రిజిస్టర్డ్ లీజ్ డీడ్, పక్కా చెప్తున్నా మొదటి డాక్యుమెంట్ రిజిస్టర్డ్ లీజ్ డీడ్ డన్ ఇన్ ఫేవర్ ఆఫ్ హెచ్పిసిఎల్. దాంట్లో ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు, అదే చెప్తున్నాం మేము. కంప్లైంట్ సంధ్య గారు కావచ్చు, శ్రీధర్ రావు గారు కావచ్చు, సృజన్ గారు కావచ్చు, నేను కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, ఎవరు చెప్పినా మొదటి డాక్యుమెంట్ కి ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు. అందులో హెచ్పిసిఎల్ పంప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాని గురించి ఈ రోజు కూడా మేము ఎవరూ డిస్ప్యూట్ చేయలేదు. రెండో ప్లాట్ మాత్రమే, రెండో ప్లాట్ మరో 600 స్క్వేర్ ఫీట్ల మరొక ప్లాట్ను స్క్వేర్ మీటర్లు ఈమెయిల్ సార్ 600 స్క్వేర్ మీటర్లు అంటే 717 గజాలు. ఎగ్జాక్ట్లీ 717 గజాలను, రెండో 717 గజాలను సంధ్య గారు ఈమెయిల్ పెట్టిండ్రు అని చెప్తారు. ఈమెయిల్ పెట్టిన రోజు శ్రీధర్ గారు ఎక్కడున్నారు? ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయన అందుబాటులో లేరు. ఆమెను భయపెట్టి ఆమెతో ఆమె మెయిల్ నుంచి మాత్రమే పంపించారు. మెయిల్ ఆమె చేసింది ఏమి కాదు కూడా, ఆమె మెయిల్ ఐడి నుంచి పంపించడం జరిగింది అంతే. అంటే మెయిల్ ఐడి నుంచి పర్మిషన్ ఉన్నప్పుడు హెచ్పిసిఎల్ ఇన్స్టాల్ చేస్తుందా? ఇంతవరకు భారతదేశ చరిత్రలో హెచ్పిసిఎల్ చరిత్రలో హెచ్పిసిఎల్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారా, పక్కదారి పట్టించారా? ముంచింది సార్. ఇప్పుడు వాళ్ళు పనిష్మెంట్ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. ₹1 చెల్లించకుండా దాదాపు 3 సంవత్సరాల పాటు ఎంజాయ్ చేసిండ్రు. 3 సంవత్సరాల సైకిల్ కు ₹1 కూడా సంధ్య గారికి రెంట్ రూపంలో పే చేయలేదు. ఈ రోజు కూడా పే చేయలేదు. డిఫమేషన్ డ్యామేజెస్ కింద కూడా పే చేయలేదు. ఎటువంటి ఎట్లా మసిమూసి మారేడుకాయ చేస్తున్నాడు అంటే, ఈమెయిల్ ఇచ్చిండ్రు అని అంటే, ఈమెయిల్ ఇచ్చిందంటే రిజిస్టర్ లీజ్ డీడ్ లేనట్టే కదా, తానే ఒప్పుకున్నట్టు కదా, తప్పు చేసినట్టు. 717 గజాలకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మిగతా 717 గజాల్లోనే డ్రామా ఆడుతున్నాడు. రంగు పూయకుండా ముఖానికి రంగు పూసుకొని కూడా తన షోలో కూడా అబద్ధాలు చెప్తున్నాడు. ఇంకా బాధితులను జమేసుకొని బాధితులను ముందుకు దొబ్బి వాళ్ళ బాధితులుగా క్రియేట్ తన ఛానల్లో ప్రచారం చేసిన తర్వాత మిగతా ఛానల్ వాళ్ళు కాంపిటీషన్ యుగంలో ఆ న్యూస్ కవర్ చేయలేదన్న ఉద్దేశంతో కవర్ చేస్తారు అంతే తప్ప, ఇది తనకు తాను తయారు చేసిన టీం నుంచి ప్రొజెక్ట్ చేసి తన టీంలో మనుషులను రాజ్ న్యూస్ లో పెట్టి వాళ్ళ ద్వారా తప్పుడు కథనాలను క్రియేట్ చేపించి వాళ్ళని బయటకు వచ్చే విధంగా చేసి జీతాలు ఇవ్వట్లేదు. ఇవన్నీ తనకేం అవసరం సార్? జీతాలు ఇవ్వకుంటే ఎంప్లాయర్ తో కొట్లాడుకుంటారు. రోడ్డు మీదకి ఏమైనా వచ్చిర్రా? రియల్ ఎస్టేట్ లో ఉండే ప్రాబ్లమ్స్, ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి అంటే ఇక్కడ నేను నిన్న షో సందర్భంగా ఒక విషయం చెప్పాను, మీరు కూడా ఉన్నారు ఆ షోలో. ఇప్పుడు అసలు గ్రూపుకు మొత్తానికి సమస్యను సృష్టించిందే సాంబశివరావు అయితే, సాంబశివరావు వచ్చి ఇప్పుడు చిలక పలుకులు ఈ కన్నీర్లు గారుస్తుంటే నవ్వొస్తుంది, నిజంగానే నవ్వు వస్తుంది. నేను కూడా ఒక మాట అన్నా సార్, వృద్ధచారి పతివ్రత అని. వృద్ధచారి పతివ్రత అన్నట్టు అన్ని ఏంటో శుద్ధపూసలన్నీ సాంప్రదాయాన్ని తిని శుద్ధపూసని అన్నాయి కొత్తగా క్రియేట్ చేశారు. అవును, ట్రెండింగ్ లో ఉంది, బాగా వైరల్ అయిపోయింది అది. అటువంటిది కేవలం అది దానికి ఎగ్జాక్ట్ గా సినోనిమ్ సాంబశివరావు అనే వ్యక్తి కేవలం ఆ పదాలకు అర్థానికి సరితూగే వ్యక్తి సాంబశివరావు. నిన్న బిగ్ టీవీలో మాట్లాడుతూ ఏదేదో చెప్తున్నాడు. కోర్టు సివిల్ ఇన్ నేచర్ అని క్లోజ్ చేసింది. సివిల్ ఇన్ నేచర్ అని క్లోజ్ చేసిన తర్వాత మాకు నోటీస్ ఇవ్వాల్సి ఉంటది, మేము ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేస్తాం. హౌ ఇట్ అమౌంట్స్ టు క్రిమినల్ షేడ్ హ్యావింగ్ ది కేస్ అనేది సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేస్తాం. అందులో మళ్ళీ జైలుకు పంపిస్తాం ఖచ్చితంగా. సాంబశివరావు అనే వ్యక్తి హెచ్పిసిఎల్ ని ఏ విధంగా మోసం చేసిండు, సంధ్యా శ్రీధర్ గారిని ఏ విధంగా మోసం చేసిండు, శ్రీధర్రావు గారిని ఏ విధంగా డ్యామేజ్ చేసిండు అనే మాట వారిని వదిలే ముద్దట్లేదు. ఈ దుర్మార్గుడు, దుష్టుడు అసలు మీడియా ప్రపంచంలో ఉండడానికి వీలే లేదు. అసలు జర్నలిజమే చదవని వ్యక్తి జర్నలిస్ట్ అని ఏ విధంగా అంటాడు? మిగతా జర్నలిస్టులు కూడా ఇంకా ఆయనకు వైస్ ప్రెసిడెంట్ అని గౌరవం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న అశోక్ గారు కూడా సార్ అని మాట్లాడడం నాకైతే విచిత్రం అనిపించింది. ఒక ఫ్రాడ్స్టర్ ని, ఒక చార్లెస్ శోభరాజ్ వారసుని పట్టుకొని సార్ అని గౌరవం ఇస్తూ మాట్లాడడంతో
నాకే విచిత్రం అనిపించింది. నాకు స్కోప్ ఇవ్వలేదు, శ్రీధర్ రావు గారికి స్కోప్ ఇవ్వలేదు. తనకు 31 నిమిషాల నిడివి బిక్టి ఇవ్వడం నాకు కూడా కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. అదే సందర్భంలో సాంబశివరావుకి సంబంధించినటువంటి బాధితులు కూడా మన అప్రోచ్ అవుతున్నారు. మరింత క్లారిటీ అయితే వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా అరుణ్ గారు, నాకు కావాల్సినటువంటి క్లారిటీ ఏంటంటే మీ నుంచి, ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి నయీం పేరు ఇప్పుడు తీసుకొచ్చి నయీంకి శ్రీధర్ రావు గారికి లింక్ పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? డెఫినెట్ గా తప్పే సార్. నయీం చనిపోయింది 8 సంవత్సరాలు అయింది. మరి ఇన్ని కేసులు 13 దొంగ కేసులు పెట్టించిన సాంబశివరావుకు నయీంతో సంబంధాలు ఉన్నాయన్నట్టు మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు? ఈ అన్నిటికీ ఆద్యుడు, సృష్టికర్త, కర్త, కర్మ, క్రియ సాంబశివరావు అని అందరికీ తెలుసు. అటువంటిప్పుడు మరి నయీంతో సంబంధాలు ఉన్నప్పుడు నయీంతో సంబంధాలు ఉన్న వ్యక్తి ఫంక్షన్ హాల్లో తన బిడ్డ పెళ్లి ఎట్లా చేసిండు, తన కోడలికి కార్ ఎలా కొనిచ్చిండు, కోడలి బర్త్డే ఎట్లా చేసిండు, మనవరాలు బర్త్డే ఎట్లా చేసిండు, బిడ్డ బర్త్డే కూడా, మనవరాలి బర్త్డే డబ్బులు కూడా వాడు దరిద్రుడు, అష్టదరిద్రుడు, వాడు తండ్రి. వీడైతే కట్టలేదు. సరే, వాడు కడుపులో పుట్టినోడు కూడా బుద్ధి లేదా వాడికి? వాడు బిడ్డ బర్త్డే చేసుకున్న డబ్బులను ఈ రోజుకు కన్వెన్షన్ కి డబ్బులు చెల్లించలేదు. ఇక దానికి సంబంధించిన అంశంతో పాటు మరో ప్రధాన అంశం కూడా ఉంది. 9,20,000కి సంబంధించినటువంటి చెక్ని, బ్యాంకర్స్ చెక్ని, డీడీని తస్కరించి లేదా తీసుకువెళ్ళి ఒక కారు కొని ఆ కారు భార్య పేరు మీద పెట్టడం. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది. ప్రపంచంలో అందరి మీద ఎఫ్ఐఆర్లు అవగానే ఆయన మాట్లాడతారట, ఆయన ఎఫ్ఐఆర్ గురించి ఎవరు మాట్లాడొద్దట. మరొక మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా 75 లక్షల రికవరీకి సంబంధించి ఆయన కూతురు పెళ్లి చేసుకున్న దానికి ఇనిషియేట్ కాలేదు. అది కూడా ఇనిషియేట్ అవుతుంది. దాన్ని వదిలిపెట్టే ముచ్చట్లేదు. 30 లక్షల రూపాయలు ఏజెన్సీ ఇస్తాం, హెచ్పిసిఎల్ తరఫున మేము పక్కకు జరిగి మీకే ఇస్తామని చెప్పి తప్పుడు మాటలతో తీసుకున్నవి మరి నయీం ద్వారా వచ్చినట్టులా, లేకపోతే నయీం అప్పుడు బెదిరించి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు డబ్బులు వాపస్ లేదు? అన్నింటికి కూడా రికవరీ ఉంటది. సాంబశివరావు మర్చిపోతున్నాడు. తనకి ఎవరైనా సెటిల్మెంట్ చేస్తారని అనుకుంటున్నాడు, కానీ సెటిల్మెంట్ అనేది బిహైండ్ ద బార్తే. ఇంకా అదే సెటిల్మెంట్ సాంబశివరావుకు పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది జైలు మాత్రమే. ఈ కేసులన్నీ కూడా ముందుకు వచ్చాయి. అయితే నాకు ఇంకొక చిన్న అనుమానం, ఇప్పుడు ఎప్పుడో మార్చిలో కారుకి సంబంధించినటువంటి కేసు బుక్ అయింది. కేసు బుక్ అయితే ఇప్పటి వరకు పోలీసులు కనీసం ఆయనని పిలిచి స్టేట్మెంట్, ఆయన భార్యని పిలిచి స్టేట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి. సార్, వీడన్ని పెద్ద పెద్ద ఆఫీసుల్లో తన మనుషులను ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తాడో హైకోర్టులో కూడా ఇన్స్టాల్ చేసిండు. రాబోయే గవర్నమెంట్ లీడర్ల జాబితాలో తన రక్త సంబంధికులను పెట్టే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారికి నేను నా విజ్ఞప్తి మీ ద్వారా, అడ్వకేట్ జనరల్ గారికి మీ ద్వారా నా విజ్ఞప్తి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలంగాణకు మీ ద్వారా నా విజ్ఞప్తి, ఆయన తన రక్త సంబంధికులను ప్యానెల్లో పెట్టి గవర్నమెంట్ లీడర్ గా చూడదలుచుకున్నాడు అంటే మ్యానిపులేట్ చేస్తాడు. గవర్నమెంట్ స్కీమ్లన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే అంతకంటే సూసైడల్ ఏమీ ఉండవు. అక్కడ జరగబోయే విషయాలన్నీ తన సంబంధికుల ద్వారా బయటికి తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి, అడ్వకేట్ జనరల్ కి అప్పీల్ చేస్తున్నా, అటువంటి సంబంధికులను, అస్పృశ్య సంబంధాలు ఉన్న వ్యక్తులను ఖచ్చితంగా ప్యానెల్లోకి తీసుకోకపోతేనే బాగుంటుంది. చివరికి ఇన్ని ఆరోపణలు చేసినటువంటి సాంబశివరావు తన ఇంటి రెంట్ను కూడా సంజయ్ గ్రూప్ నుంచి తీసుకునేవారు అంటూ మరొక అంశం కూడా విన్నాం. ఈరోజు నయీంతో అంటగట్టి నయీంకి బినామీ అని చెప్తున్నటువంటి సాంబశివరావు దాదాపు 2 సంవత్సరాల పాటు ఆయన ఇంటి రెంట్ను కూడా సంజయ్ గ్రూప్ నుంచి కట్టించారు అనేది కూడా ప్రధానమైనటువంటి అంశం. ధన్యవాదాలు అరుణ్ కుమార్ గారు. ఇది ఈరోజు ద టాక్ విత్ అరవింద్ కొల్లి. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.